మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు వినుచున్న ఈ ఆధ్యాత్మిక వర్తమానముల ద్వారా మీ జీవితంలో స్వస్థత, విడుదల, రక్షణ కలుగునని నమ్ముచున్నాము. ఈరోజు వర్తమానమును వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేతితో ఎత్తిపట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటెను జుంటె దేనదారుల కంటెను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యము ఆలకించుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా స్వస్థత, విడుదల, రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని వాక్యమును మనం ధ్యానించడానికి దేవుని దగ్గరకు వచ్చాం. ఒక మనుషుడు ఇంకో మనుషుడితో కలుసుకున్నప్పుడు లోకంలో ఎన్నో అచ్చట్లు ముచ్చట్లు మాట్లాడుకుంటారు. కానీ మనం మాట్లాడుతున్నది మనుష్య సంగతులను కాదు, లోక సంగతులను కాదు, దేనిని గురించి మనం మాట్లాడటం లేదు. మానవ జీవితానికి ఆధ్యాత్మికమైన మేలు కలిగించే ఆత్మ సంబంధమైన సంగతులను మనం మాట్లాడుతున్నాము. దానిని బట్టి మనము సంతోషించాలి. ఎందుకంటే దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునడం చేతనైతే, దేవుని పాఠాలు మనం నేర్చుకుని దేవునితో సహవాసం చేయటం నేర్చుకుంటే ప్రపంచంలో దేనైనా జయించవచ్చు, దేనిపైనైనా మనం విజయము సంపాదించవచ్చు. అందుని బట్టి దేవుని వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఆ వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరుచునా, తన సంటి బిడ్డను మరుస్తుందా? వారైనా మరుచుదురు గాని, ఒకవేళ వారైనా మారుస్తారేమో గాని నేను నిన్ను మరువను. అంతేకాదు, ఇంకా 2 మాటలు, నేను నిన్ను మరువను, నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎన్నడను ఎడబాయను. దైవవచనంలో మనం ఆలోచించి చూస్తే ఎవరితో సంభాషిస్తున్నారు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యము దేవుని ప్రజలైన మనతో సంభాషిస్తున్నది. ఎందుకు సంభాషిస్తున్నది? మన గురించిన ఉద్దేశాలు, దేవునికి ఎన్నో గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. మన గురించిన తలంపులు దేవునికి ఎంతో ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. అయితే ఉన్నతమైన తలంపులను, ఉన్నతమైన ఆలోచనలను దేవుడు ఎలా బయలుపరుస్తున్నాడని మనం ఆలోచించి చూసినట్టయితే ఈ చక్కని మాట ద్వారా దేవుడు మనని దర్శిస్తున్నాడు. ఎవరినైనా మర్చిపోతారు, ఏ పరిస్థితులైనా మర్చిపోతారు. ఎంతోమంది మనుషులు మనకు వాగ్దానం చేస్తారు. ఎన్నో వాగ్దానాలు చేసిన తర్వాత వాగ్దానానికి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మనుషుడు ముఖం చాటేయక తప్పదు, మనుషుడు దూరం కాక తప్పదు. కానీ మాట తప్పని మహిమగల దేవుడు తాను లేఖనములో ఏది సెలవిచ్చాడో దానిలో నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తిరగడు. ప్రతికూలత రానియండి, అనుకూలత రానియండి, ఇబ్బందులు కలగనియండి, ఏ పరిస్థితిలో అయినా సరే మాట సెలవిచ్చిన దేవుడు దాన్ని రూఢిగా నెరవేర్చడకు సమర్థుడైన దేవుడు. రోమ 4:21. ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి సమర్థుడని వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు. దేవుడు ఏ వాగ్దానం నీకు చేశాడో, ఏ మాట సెలవిచ్చాడో ఆ మాటను నెరవేర్చడానికి రూఢిగా సమర్థుడు. అంతే, అంతటి సమర్థుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు, అంతటి మహనీయుడు ఎవరూ లేరు. ఎందుకంటే ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు దేవుడు?
ఆయన మన ప్రేమించాడు. ప్రేమించడం మాత్రమే కాదు, చంటి బిడ్డను కరుణించినట్టుగా, తల్లి తన చంటి బిడ్డను కరుణించినట్టుగా మనని మోస్తున్నాడు. ఆయన మనం కాపాడుతున్నాడు. ఆయనకు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అందుచేత ఆయన చెప్పిన మాట మరుస్తుందా? కొంతమంది మరవచ్చు. చాలామంది మరుస్తున్న సంభవాలు కనబడుతున్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలైన మీకు నేను మనవి చేసేది ఏంటంటే, జీవిత యాత్రలో నాకున్నటువంటి అనుభవంలో దేవుడు ఎక్కడా కూడా తాను చేసిన వాగ్దానమును మరవడం కానీ, వాగ్దాన ప్రజలను విడిచిపెట్టడం కానీ ఎక్కడా జరగలేదు. దానికి నేను సాక్షిని. ఎందుకంటే మన ప్రేమించిన వాడు ఎందుకు ప్రేమించాడు, ఎలా ప్రేమించాడు, అసలు ఎలా ప్రేమించాడని ఆలోచించి చూస్తే ఆయన హృదయపూర్వకంగా ప్రేమించాడు. హృదయపూర్వకంగా ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన ప్రాణము కంటే మన ఎక్కువగా ప్రేమించాడు. తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడు. ప్రేమించిన ప్రేమలో చాలా ఉంటాయి, కానీ ప్రాణము కంటే తనకంటే ఎక్కువ ప్రేమించే ప్రేమ ఎక్కడున్నది? ఆ ప్రేమలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? హెబ్రీ 13:5, ఏమాత్రమును విడవను. నెక్స్ట్, నిన్ను ఎన్నడూను ఎడబాయను. నేను ఎన్నడూను ఎడబాయను అంటే ఒక్క క్షణం కూడా నిన్ను విడవను, ఒక్క క్షణం కూడా నిన్ను వరవను. ఆహా, దేవుని ప్రేమ ఎంతగా మన హృదయాలను ప్రేరేపిస్తుందో, ఎంతగా మన హృదయాల్లో ఉన్నటువంటి కృంగుబాటును లేవనెత్తుతుందో, ఎంతగా మన జీవితాల్లో దేవుని ప్రేమ ఎంతగా మనల్ని హెచ్చిస్తుందో మీరు ఆలోచించండి. దీనిలో ఉన్న అర్థము గ్రహించినట్లయితే ఏ ఆపదలో చిక్కుబడినా సరే, ఏ అపాయంలో ఉన్నా సరే, ఏ దరిద్రతలో ఉన్నా సరే, ఏ లేమిలో ఉన్నా సరే, ఏ ప్రమాదకరమైన దాంట్లో ఉన్నా సరే, జీవితము ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా సరే, ఈ వాక్యము ఆ స్థితిలో ఉన్న నీ దగ్గరకు వచ్చి నిన్ను లేవనెత్తుతుంది. మనుషుల మాట కాదు, దేవుని మాట శక్తివంతమైనది. దేవుని వాగ్దానములు అన్నీ అవునన్నట్టే ఉన్నాయి, కాదన్నాడు అక్కడ కూడా లేదు. అందుచేత జీవితంలో సంభవించిన ప్రతికూల పరిస్థితులను చూసి ఎక్కడ అధైర్యపడద్దు, నువ్వు అసలు కృంగవద్దు. దేవుడు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటే ఆ మాట మన బలపరుస్తుంది. సజీవుడైన దేవుని వాక్కు మన ఆదరిస్తుంది, మన జీవితాలను ఉద్ధరిస్తుంది, మన జీవితాలను లేవనెత్తి కష్ట నష్టాల్లో కూడా మనం పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదంలో పారిభాగస్థలమై పర సంబంధమైన దానికోసం కనిపెట్టే ఒక గొప్ప శక్తిని ఈ వాక్యం మనకిస్తుందని దేవుని వచనంలో మనము తెలుసుకోగలుగుతున్నాం. అందుకని మీ హృదయాలలో ఏ ఆదరణ కొరవైనా సరే ఈ మాట మీ హృదయాలలో ఆదరణ ఇస్తుంది. ఆదరణ ఇస్తామే కాదు, మీ ప్రాణములను తెప్పరలే చేస్తుంది. కృంగిపోయిన మీ జీవితాలను ఎంతగా ఆదరించాలో, ఎంతగా బలపరచాలో అంత గొప్ప బలాన్ని, శక్తిని ఈ వాక్యం మీకు ఇస్తుంది. వాక్యం ఎరగని వారమైతే ఎవరు బలపరుస్తారు? దేవుని ఎరగని వారమైతే ఎవరు బలపరుస్తారు? దేవుని వాక్యం ఎరిగిన వారు. అందుకనే మనకు ప్రాణాధారమైంది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యము ఏ సంకట పరిస్థితులు అయినా సరే, ఏ ప్రతికూల పరిస్థితులు అయినా సరే మనం లేవనెత్తుతుంది. చాలామంది అనుకుంటారు, నా ఆపదలో నన్ను మరిచిపోయారు, నా ఆపదలో నన్ను విడిచిపెట్టేశారు, నా ఆపదలో నాకు సాయం చేయలేదు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నాకు తెలియని ఆపద నీకేమీ లేదు, నాకు తెలియని ఆపద మీకేమీ రాదు. నేను మీ దేవుడైనా యెహోవాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే దేవుని వచనములో మరొక మాట, ఆదరణకరమైన మాట మనం చదువుకుందామా? యెషయా 49:16. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవుడు ఎంత చక్కగా, ఎంత సమీపంగా ఉన్నాడో, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడో చూడండి. ఎంత కనికరం, తన మాటల్లో ఎంత కనికరం ఉట్టిపడుతుందో చూడండి. ఎంత దయను కనబరుస్తున్నాడో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనకి నిరాశ? ఎందుకు భయం? ఏ భయం, ఏ ఆందోళన, ఏ నిరాశ నీ జీవితంలో చోటు చేసుకున్నప్పుడే కూడా ఈ వాక్యమును నువ్వు ఆధారముగా చేసుకుంటే నీ భయము, నీ నిరాశ, నీ లేమి తొలగిపోతుంది.
నీకు కావలసిన దీవెన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చదువుకున్న మాటలో చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవుని వచనం చక్క చెబుతుంది. నేను నిన్ను మర్చిపోయాను అనుకుంటున్నావా? నా ప్రేమ మాటలతో కూడిన ప్రేమ కాదు, నా ప్రేమ క్రియలతో కూడిన ప్రేమ. నా ప్రేమ క్రియ చేసి చూపిస్తుంది, నా ప్రేమ కార్యం చేసి చూపిస్తుంది. ఎందుకంటే నిన్ను ఎక్కడ చెక్కుకున్నానో నీకు తెలుసా? నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను. ఎక్కడ ఉన్నవారో మనం అపరాధము చేత పాపము చేత చనిపోయి దేవునికి దూరస్తులైన మనలను తన రక్తము చిందించడం ద్వారా, ప్రాణం పెట్టడం ద్వారా ఆయన సమీపస్తులుగా చేసుకున్నాడు. ఆయన సమీపస్తులుగా చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన మన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం కాదు, మనం ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం కాదు. నేను ఎల్లప్పుడూ నిన్ను నా కుడి చేతిలో చెక్కుకున్నాను. నీ పేరు ఎక్కడున్నదో తెలుసా? నేను ఎక్కడ చెక్కుకున్నాడో తెలుసా? తన వీపు మీద చెక్కుకోలేదు, తన భుజాల మీద చెక్కుకోలేదు, తన అరిచేతిలోనే చెక్కుకున్నాడు. ఒకవేళ వీపు మీద చెక్కుంటే మన పేరు ఆయనకు త్వరగా కనబడదు, ఇంకెక్కడైనా చెక్కినా త్వరగా కనబడదు. అందుకని ఎక్కడ చెక్కుకున్నానని అంటున్నాడంటే జీవితంలో ఆయన అరిచేతిలో చెక్కుకున్నాడు. అనగా ప్రతి క్షణము మనము జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆయన అరిచేతిలో చూసినప్పుడు ఎవరు కనబడుతున్నారు? నీవే కనబడుతున్నావు. అరిచేతిలో చెక్కబడిన నీ రూపమే కనబడుతుంది. అరిచేతిలో చూసినప్పుడు నీ ముఖం కనబడుతుంది. నీ ముఖంలో సంతోషం ఉన్నదా? నీ ముఖంలో సమాధానం ఉన్నదా? నువ్వు ప్రతికూలతలో ఉన్నావా? నీవు ఇబ్బందుల్లో ఉన్నావా? సమస్యలో ఉన్నావా? ఆయన చెప్పగలిగిన దేవుడు, చూడగలిగిన దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యమును వింటున్న వాళ్ళరా, ఇంతకంటే మరి సమీప బంధువు మనకెవరున్నారు? ఇంతకంటే మంచి స్నేహితుడు మనకెవరున్నారు ఈ లోకంలో? అవసరాన్ని బట్టి వెంబడించేవాళ్ళు కోకొలలో, అవసరము తీరిన తర విడిచిపెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనతో ఏం అవసరం లేకపోయినా సరే మన అవసరత కోసం ప్రతి క్షణము మన వెన్నంటి వచ్చుతున్న దేవుడు ఆయనే. నీ అవసరము నిమిత్తము ప్రతి క్షణము వెన్నంటి నీ వెంట వస్తున్నాడు. నీ అవసరతను తీర్చడానికి నీ ఎదుట నిలబడుతున్నాడు. ఇప్పుడు లేఖనంలో చదువుకున్నట్టే నేను అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను. ఏం చేస్తున్నాను? నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని వచనం ఎంతో స్పష్టంగా మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, మన పట్ల ఏ గౌరవభావాన్ని చూపిస్తున్నాడు, మన పట్ల ఆయనకున్న గొప్ప ఉద్దేశాలు ఏమిటో ఎంతో చక్కగా చూస్తున్నాం కదా. అందుకని నువ్వెక్కడున్నా సరే దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు భయపడద్దు. సామాన్యంగా మనుషులు కలిగే శోధనలు వస్తాయి, మనుషులు కలిగే ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా సరే దానిలో నుంచి నిన్ను తప్పించుకునే మార్గాన్ని నేను చూపిస్తున్నాను. ఎందుకని? తల్లి కంటే ఎక్కువ ప్రేమించాను, తండ్రి కంటే ఎక్కువ ప్రేమించాను, నెలవైన వారికి అందరికంటే ఎక్కువగా ప్రేమించాను. నా ప్రేమ శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. లౌరబల శిఖదబర శిఖాల అంతులేని ప్రేమ వాత్సల్యతను నా పిల్లలారా నేను మీ మీద చూపిస్తున్నాను. దేవుడు సెలవిస్తున్నాడు. అంతులేని కరుణను చూపిస్తున్నాడు. ఆయన ప్రేమను గురించి మరొకసారి చదువుదామా? యెహోవా పడిపోవారినందరినీ ఉద్ధరించేవాడు. యెహోవా పడిపోవారినందరినీ ఉద్ధరించేవాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు. ఏ స్థితిలో ఉన్నా సరే నీ జీవితం భక్తి మొదలుపెట్టుకుని దేవుని శక్తితో ఆరంభించిన భక్తి చేస్తున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని అపజయాలు వస్తాయి, కొన్ని అపజయాలు వస్తాయి. కొన్నిసార్లు ప్రజల వలన వచ్చే ఒత్తిళ్లు మనకు అనేకం వస్తాయి. ఏమని? ఇంతకాలం నమ్మావు కదా, వద్దంటే వెళ్ళి చర్చిలోకి వెళ్ళావు కదా,
ఆదివారం వెళ్ళకుండా వెళుతున్నావు కదా, నీవేమి సంపాదించావు, నీకేం మేలు కలిగింది? ఎన్నో ప్రశ్నలు బయట వారి వల్ల వస్తాయి, ఇంట్లో వారి వల్ల వస్తాయి. ఒక ఆయన అన్నాడట, నువ్వు రోజు పోయి చర్చిలో కూర్చుంటావు, రోజు కన్నీరు కనపడుతుంది నీ కళ్ళల్లో. ఈ సంవత్సరం నాకు ఈ పంట ఇంత తక్కువ ఎందుకు పండింది అని భార్యని అడిగాడు. ప్రైజ్ గాడ్. అనేక రకాలైన ఒత్తిళ్ళు మనుషుల వల్ల, శైతాను వల్ల, ఇరుగుపరి వారి వల్ల, లోకములో ఉన్న వారి వల్ల అనేకమైన ఒత్తిళ్ళు ప్రభావం మన మీదకి వచ్చేస్తాయి. అప్పుడు ఆవిడ చెప్పిందట, దేవుడు ఎంత ఇస్తే అంత తీసుకొని దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ పైన మించిన ఆశీర్వాదము దేవుడు మనకిస్తాడన్నాడు. ఎందుకు తక్కువ ఇచ్చాడో, ఎందుకు తక్కువ చేశాడో నీకేం తెలుసు? ఆ తక్కువని సమృద్ధిగా ఎలా దీవిస్తాడో నీకేం తెలుసు? దేవుని ప్రణాళిక ఎరిగి ఉన్నావా? దేవుని ఆలోచన ఎరిగి ఉన్నావా? దేవుని హృదయాన్ని నువ్వు తట్టి తెలుసుకోగలవా? తెలుసుకోలేవు. ఇంతలోనే మొదటి పంట అయిపోయిందంట, రెండవ పంట వచ్చిందంట. రెండవ పంట వచ్చినప్పుడు మొదటి పంటకు మించిన ఆదాయము రెండవ పంటలో వచ్చిందంట. రెండవ పంట వచ్చిన దానికి విపరీతమైన రేటు ఉందంట. ఇప్పుడు ఏమైందో తెలుసా? మొదటి పంటలో నష్టపోయిన దానికంటే రెట్టింపు రెండవ పంటలో ఇచ్చాడు. హల్లెలూయా. భయపడవద్దు. ఒక లేమి కలిగినప్పుడు, ఒక ఇబ్బంది కలిగినప్పుడు, ఒక సమస్య కలిగినప్పుడు, ఒక పోరాటము కలిగినప్పుడు కృంగవలసిన పని లేదు. దేవుడు నీ కోసం దాచి ఉంచిన మేలు ఏదో ఉన్నది. అందుకని నీవు అధైర్యపడక, నిరుత్సాహపడక దేవుని కోసం నిరీక్షిస్తూ ఉండు. చేపలు పెట్టేసి పేతురు వలలు వేసుకొని చేపలు పెట్టారు. ఏం దొరికింది? ఏమీ దొరకలేదు. పోనీ పంట తక్కువ వచ్చింది అనుకుందామా? అసలు పంటే లేదు. చేపలు తక్కువ పడినాయి అనుకుందామా? అసలు వలలో చేపలే లేవు. చాలా నిరాశ చెందాడు. కానీ ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఏమిటా మాట? నేను నిన్ను విడవను, ఎడబాయను. అలాగే ఈ మాట ఎప్పుడైనా సరే ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మాటను నువ్వు జ్ఞాపకం చేసుకో. మాట తప్పని దేవుడు, వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చటకు సమర్థుడైన దేవుడని నువ్వు జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర కూర్చుని అవిశ్వాసం తెచ్చుకోవద్దు, అపజయం కలిగి కుంగొద్దు, నిరాశలోకి వెళ్ళవద్దు. నిరీక్షణతో దేవుని దగ్గర కనిపెట్టుకుని కూర్చో. గొప్ప ఆశతో దేవుని దగ్గర కనిపెట్టుకుని కూర్చో. దేవుడు నీకోసం దాచి ఉంచిన మేలు, దేవుడు నీకోసం ప్రత్యేకంగా పంచి ఇచ్చే మేలుని దేవుడు తీసుకొని నీకు ఇస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. లవరబల సిందరబర శిఖాదర. ఓ హల్లెలూయా. అపజయం ఏమీ చేయలేదు. దేవుని పిల్లలారా, అపజయం ఏమి చేయలేదు. లేమి ఏమి చేయలేదు. వ్యాధి ఏమి చేయలేదు. ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో ఎక్కడ కూడా నేను ఎదుర్కొని జయించలేవు. జయం అనుగ్రహించే దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు జయ జీవితంతో, ఆత్మ సంబంధమైన ప్రార్థనతో, ఆత్మ సంబంధమైన విజ్ఞాపనతో దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని నీ మనవులన్నీ దేవునికి తెలియచేయి. ప్రార్థన ఆలకించే దేవుడు. ఏ దేవుడండి? ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన చెవులు మందం కాలేదు, విననేరం చెవులు కాదు. ఒకవేళ దీన్ని చేతిలో చూస్తున్నాడు, చెవులతో నీ ప్రార్థన వింటున్నాడు, కళ్ళతో నీ సమస్యను చూస్తున్నాడు. ఆయనకి మరుగైనది నీ జీవితంలో ఏదీ లేదు. అందుకే పేతురు నిరాశతో వచ్చేసాడు. ఏమీ లేదు. ఎంత శ్రమపడ్డాడండి. వృత్తిలో అనుభవం లేనివాడా, సామర్థ్యం లేనివాడా, ఎప్పుడు చేపల పట్టడానికి చేతగానివాడా, అన్ని అంగులు కలిగి అన్నింటిలో కూడా ఒక విజయ సంకేతం ఎగరవేసిన వ్యక్తి ఈరోజు నిరాశతో కుంగిపోయాడు. ప్రభువు
చాలా ధోనిలు ఉన్నాయి. సరే, ఏ ధోనిలోకి వెళ్ళాడో తెలుసా మీకు? పేతురు ఉన్న ధోనిలోనికి వెళ్ళాడు. చేపలతో నిండిన ధోనిని చూడటానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ తన ప్రజలు ఏ ధోనిలో కూర్చున్నారు, తన ప్రజలు తమ పనిలో ఎంత గొప్ప విజయాన్ని సంపాదించారు, తన ప్రజలు తన వర్తక వ్యాపారాల్లో, తను చేస్తున్న పనుల్లో, తన ప్రజలు తను చేస్తున్న నడుస్తున్న మార్గాల్లో ఎక్కడ కృంగిపోయి ఉన్నారు, అది చూస్తున్నాడు. దైవ బిడ్డలారా, శ్రోతలారా, వినండి, ఆలకించండి. ఆయన కన్నులు ఇప్పుడు నిన్ను చూస్తున్నాయి. ఈ టీవీ దగ్గర కూర్చుని వర్తమానం వింటున్న నిన్ను చూస్తున్నాయి ఆయన కన్నులు. నీ నిరాశను చూస్తున్నాయి, నీ నిస్పృహను చూస్తున్నాయి. నిన్ను చూసి అంటున్నాయి, భయపడవద్దు. నిజంగా అక్కడికి వెళ్ళాడండి. లోపలికి పోని పేతురు అపజయాన్ని జయంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన సందర్భంలో దేవుని వర్తమానం వింటున్న నీవు ఎక్కడైనా సరే, బిడ్డల విషయంలో కానీ, ఆస్తుల విషయంలో కానీ, వర్తక వ్యాపారాల్లో కానీ, నువ్వు చేస్తున్న దేంట్లో అయినా సరే అపజయంలో ఉండిపోయి, నిరాశతో కుండిపోయి, అయ్యో ఏమవుతుందో, నా కుటుంబం ఏమవుతుందో, నేనేమైపోతానో అని ఒకవేళ దిగులుతో ఉన్నావా? నువ్వేమీ కావు. దేవుడు అభయం ఇచ్చాడు. నేనున్నాను, నిన్ను విడవను, నేనున్నాను. ఎవరు మరిచినా మరువని దేవుడను నేనున్నాను. హల్లెలూయా. లైరిషికదరవర శీతరవర. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను దర్శిస్తున్నాడు. ఈ సందర్భంలో నీతో మాట్లాడుతున్నాడు. పేతురు లోబడ్డాడు. రాత్రంతయో శ్రమపడ్డాను ప్రభువా. రాత్రే కాదు, జీవితం అంతా నువ్వు శ్రమపడి ఉండొచ్చు. జీవితం అంతా ఈ అపజయంలో నడవచ్చు. జీవితం అంతా ఈ కృంగుబాటులో నడవచ్చు. జీవితం అంతా కూడా ఏదో ఒక రకమైన శాపము, పాపము, ఏదో ఒక రకమైన అభ్యంతరకరమైన నీ జీవితాన్ని కృంగతీస్తూ నీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో కూడా లేములోకి నెట్టివేసి ఉండొచ్చు. నువ్వు భయపడద్దు. పగటి కాలంలో యేసు నీ దగ్గరకు వచ్చాడు. పదా పేతురు, నాతో రా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యెహోవా పడిపోవనందును ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. నేను శ్రమపడ్డాను ప్రభు, అయినను నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి దేవుడు నీ వద్దకు వచ్చాడు. అయినను నీ మాట చొప్పున వల వేస్తాను ప్రభువా. నీ మాట చొప్పున వల వేస్తాను ప్రభువా. పేతురు కుడి తట్టు వల వేయి. కుడి తట్టు వల వేశాడు. వల నిండిపోయింది. ధోని నిండిపోయింది. వల పిగిలిపోయి అంత చేపల పట్టని. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అమ్మా, అయ్యా, సోదరి సోదరుడా, ఒక యవనస్తుడా, ఓ యవనస్తురాలా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఆయన చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు. నీ కన్నీటిని తీరుస్తాడు. నిరాశను ఆశాజనకంగా మారుస్తాడు. కృంగిపోయిన జీవితాన్ని లేవనెత్తుతాడు. ఆ చేపల రాశిని చూసి పేతురు ఆశ్చర్యకరుడైపోయాడు. అయ్యో ప్రభువా, ఎంత గొప్పవాడా, నీ మాటలో ఇంత శక్తి ఉన్నదా, నీ వాగ్దానం ఇంత బలమైనదా. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సందర్భంలో నీవేమీ చేయొద్దు. దేవుని వాక్యమును, దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా నువ్వు గైకొనిన ఎడల అదే నీకు నూరంతల ఆశీర్వాదం, అదే నీకు నూరంతల దీవెన. నిన్ను పిలిచిన దేవుడు, నీ పాపంలో కడిగిన దేవుడు, నిన్ను శుద్ధి చేసిన దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీ కోసం రక్తం కార్చిన దేవుడు, నీ కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు నీ కొరకు గొప్ప కార్యం చేయలేడా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు పేతురులో ఉన్న గొప్పతనం ఏంటో చూసారా? ప్రభు అని యేసుక్రీస్తు వారు తనతో ఉన్నారు. పెద్ద గొప్ప చేపల రాశి అక్కడే ఉన్నది. ఇప్పుడు యేసు ప్రభు వెంట వెళ్ళాలా, చేపల రాశి దగ్గర కాపలా కూర్చోవాలా? ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పండి. దేవుడు దేనిని నీకు ఇచ్చాడో దాని మీద మనసు పెట్టి దాన్నే దేవుడిగా చేసుకుంటే అది నీకు ఆశీర్వాదం కాదు. పేతురు చేపల రాశిని విడిచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వెంట వెళ్ళాడు.
హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అందుచేత దేవుని లేఖనంలో చెప్పినట్టుగా ఇలా ఎన్నో భాగాలను మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇలా ఎన్నో సంగతులను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళవచ్చు. అలాగే దేవుని వచనం చెప్తున్న సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడి నుంచి దేవుడు నేను ఎక్కడికి తీసుకుని వచ్చాడు, ఏ విధమైన ఆశీర్వాదంతో నింపాడు, ఏ విధమైన వాగ్దానములు ఉన్నాయో, చదివిన వాగ్దానమే మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో నీ కోసం, మన కోసం, ప్రజల కోసం ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఎన్నైతే ఉన్నాయో అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టే ఉన్నాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మీరు ఎక్కడున్నారు? ఏదైనా అలసిపోయారా? కృంగిపోయారా? సమస్య వెళ్ళిపోయి ఉన్నారా? నాకెవరున్నారు? నేనున్నాను. నీ దేవుడైన యెహోవాను నేను. నిన్ను ఆదరిస్తాను, నిన్ను చేయబట్టుకు నడిపిస్తాను, నీకు త్రోవ చూపిస్తాను, నీవెక్కలేని ఎత్తైన పర్వతాలను ఎక్కిస్తాను, ఉన్నత స్థలములకు నిన్ను తీసుకొని వెళతాను అని చెప్పిన దేవుడు ఈ దినము నీతో ఉంటున్నాడు. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, బిడ్డల వర్తమానమును వారి హృదయంలో భద్రం చేసుకొని, వారి హృదయంలో ఇంతవరకు నెలకొన్న ఏ చీకటి, సాతాను శక్తుల ప్రభావం, ఏ విధమైన అభ్యంతరాలు, వాక్యముల గురించిన ఆటంకాలు, లేకపోతే ప్రభు జీవితంలో ఏదైనా పోరాటాలతో ఒకవేళ సతమతమవుతున్నారేమో, ఈ వాక్యం ద్వారా ఆ పోరాటాలన్నీ కూడా యేసు నామములో తెంచివేస్తున్నాం. బిడ్డలకు జయ జీవితమును గ్రహించి విజయోత్సాహంతో నీ బిడ్డలను ముందుకు నడిపించండి. నీ ప్రేమ వాత్సల్యతలు, నీ కనికర కటాక్షాలు మా పట్ల చూపిస్తున్నవి ఎంత గొప్పవో అర్థం చేసుకుని నీ వెంట ప్రయాణం చేసే భాగ్యము దయచేయండి. ఆమేన్. నా పేరు కోటేశ్వరరావు అండి. నేను ప్రియా ఫుడ్స్లో పనిచేస్తానండి. నాకు కడుపుల నొప్పి వస్తూ ఉండేదండి. ఆ కడుపు నొప్పి వల్ల నాకు భయం వేసేది. 24 గంటల కడుపు నొప్పి అనిపించింది. తర్వాత చూస్తే ఇక్కడ ఆ కడుపులో రైట్ సైడ్ నాకు కొంచెం గడ్డలాగా వచ్చిందండి. ఆ గడ్డ వచ్చిన తర్వాత నేను పాస్టర్ గారికి ఫోన్ చేశాను. పాస్టర్ గారు ప్రేయర్ చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు అనిపించింది. మళ్ళీ ఆరాధన సమయంలో మళ్ళీ పాస్టర్ గారికి సమస్య తెలియపరిచాను. మన మెస్సియా ఫెలోషిప్లో తెలియపరిచిన తర్వాత అయ్యగారు నాకు అభిషేక తైలం ఇచ్చారు ప్రార్థన చేసి. అభిషేక తైలం ఇంటికి తీసుకెళ్ళి రోజు ప్రార్థన చేసుకుని ఎక్కడైతే ఆ గడ్డ ఉందో ఆ గడ్డ దగ్గర నేను రాసుకున్నానండి. అట్లా 3 రోజులకి నాకు పూర్తిగా ఆ గడ్డ కరిగిపోయి నాకు పూర్తిగా స్వస్థత విడుదల కలిగిందండి. ఇందుని బట్టి దేవుని నమ్మకం వందనండి. సినసాక్షిని దీవించను గాక. ఆమేన్. మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షించి ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరంలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, 9494767733. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ 520007. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.